ఎమ్మెల్సీని మార్చవద్దు అని చాలా క్లియర్ గా పీపీఏ మినిట్స్ లో నోట్ చేశారా లేదా? ఏదైతే పీపీఏ సీఈఓ మీ ప్రభుత్వానికి లేఖ రాసి మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ వేడుకున్నాడా లేదా, కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేశారా లేదా? అటు పీపీఏని లెక్క చేయలేదు, పీపీఏ సీఈఓని సిడబ్ల్యూసీని లెక్క చేయలేదు. నీ ఇష్టానుసారం నీవు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మేం చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఏదో మేము తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ భరద్వాజ్ గారు వచ్చేసారు, మన స్టూడియోలో ఉన్నారు. సో చాలా ఆసక్తికరమైన అంశాల మీద విశ్లేషణ అందించబోతున్నారు. నమస్తే భరద్వాజ్ గారు. సో ముందుగా ఈరోజు వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి, విజయవాడ ప్రజల ఆరాధ్య నాయకుడు. ఆ మాటకు వస్తే ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని తన వైపు తిప్పుకొని నడిపించిన వ్యక్తి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాడనే ఒక పేరుతోటి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. సందర్భంగా ఒక సంఘటన ఫేస్బుక్లో ఇంకా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అవుతోంది. అప్పుడు ఆ రోజు హోమ్ మినిస్టర్ని ఎదిరించి ఆయన ఒక రిక్షా కార్మికుడి శవాన్ని తనే స్ట్రెచర్ మీద వేసుకుని నడిపించుకుంటూ తీసుకెళ్లిన సందర్భాన్ని అప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయటం. రంగా అంత పాపులర్గా ఎలా ఎమర్జ్ అయ్యారండి? అంటే విజయవాడలో రంగాది ఒక ప్రత్యేకమైన, రంగా హత్య ఒక ప్రత్యేకత ఉంది, అలాగే రంగా ప్రయాణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంటే మీరు ఇందాక ప్రస్తావించినటువంటి రిక్షా పుల్లర్ మరణం లాకప్ డెత్, అది 5 టౌన్ పోలీస్ స్టేషన్, విజయవాడలో 5 టౌన్ పోలీస్ స్టేషన్ ఆ రోజుల్లో చాలా పాపులారిటీ వచ్చింది దానికి అనుకోకుండా. వరుసగా లాకప్ డెత్లు జరిగినాయి అదే స్టేషన్లో. మురళీధరన్ అనేటువంటి ఒక నేవీ ఆఫీసర్, అతను రైల్వే స్టేషన్ దగ్గరలో ఏదో చిన్న గొడవ జరుగుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాని వెనకాల ఇంకా వేరే విషయాలు ఉన్నాయి అనేది ఒక పోలీసుల నుంచి వచ్చినటువంటి ఒక సమాచారం. కానీ ఆయన్ని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసే క్రమంలో ఆయన చనిపోయాడు లాకప్లో. ఆ తర్వాత ఆల్రెడీ ఆ వ్యవహారంలో ఆ స్టేషన్ డిస్ప్యూట్ అయి ఉన్నటువంటి సందర్భంలోనే ఒక రిక్షా పుల్లర్ని తీసుకెళ్ళి కొట్టారు, అతను చనిపోయాడు. నాకు గుర్తున్నంత వరకు నరసింహారావు అతని పేరు. ఆ రిక్షా పుల్లర్ చనిపోయిన తర్వాత వంగవీటి రంగా ఒక పిలుపునిచ్చాడు అప్పుడు. అదేంటంటే విజయవాడలో ఎవరు ఎట్నుంచి మూవ్ కావాలన్నా కానీ ఏదో ఒక వంతెన దాటాలి, ఇది కండిషన్. ప్రతి వంతెనకి అడ్డంగా రిక్షాలు కట్టేయండి అన్నాడు ఆయన. అంటే టోటల్గా సిటీ బ్లాక్ అయింది, ట్రాఫిక్ జామ్ టోటల్ మొత్తం. అంటే ఏలూరు రోడ్ నుంచి బందర్ రోడ్కి కనెక్ట్ అవ్వాలన్నా, అటు వైపు వెళ్ళాలన్నా, మీరు ఎటు వెళ్ళాలన్నా ఒక వంతెన దాటకుండా కుదరదు. అన్ని వంతెనలకి అటు ఇటు అడ్డంగా రిక్షాలు కట్టేశారు. దీంతో అదే రోజున పోలీస్ మీట్ జరుగుతోంది విజయవాడలో. ఆ పోలీస్ మీట్కి హోంమంత్రిగా కోడెల శివప్రసాద్ హాజరై ఉన్నాడు. ఈ ఊరేగింపు లక్ష్యం పోలీస్ మీట్ దగ్గరికి వెళ్ళి హోంమంత్రిని నిలదీయటమే. అందులో భాగంగా హోంమంత్రిని కలిశాడు ఈయన. కలిసినప్పుడు ఆయన కోరింది ఏంటంటే ఇమ్మీడియట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, దానికంటే ముందు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇమ్మీడియట్గా పదవి నుంచి తొలగించి కస్టడీలోకి తీసుకోండి. ఇది 302 కింద అతని మీద కేసు పెట్టాలి దాకా వెళ్ళింది ఆర్గ్యుమెంట్. దీంతో పాటు ఆ రిక్షా పుల్లర్ కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి కాంపన్సేషన్. దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య చిన్న తోపులాట జరిగింది, హోంమంత్రికిను వంగవీటి రంగాకి. ఆయన అప్పటికే స్టేడియంకి వెళ్ళిపోయారు రంగా గారు. అవును. ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేసాడు, ప్రభుత్వం ఆదేశించింది. అది ఒక ఇన్సిడెంట్, అంటే రంగాని వాళ్ళు మార్క్ చేసినటువంటి ఇన్సిడెంట్లో అది మేజర్.
దానికంటే ముందు ఈ మురళీధరన్ హత్య కేసులో అంటే లాకప్ డెత్ కేసులో ఆయన అసెంబ్లీలో చాలా గొడవ చేశాడు. గొడవ చేసి ఈ వరుసగా జరుగుతున్నటువంటి లాకప్ డెత్స్ మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని ఎన్టీ రామారావు గారి సీట్ ముందు ఆయన బైఠాయించాడు అసెంబ్లీలో. కొంచెం చిరాకుగా అనిపించింది ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సన్నివేశం. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన రిక్షా పుల్లర్ బాడీని తీసుకుని ఇంత ఆందోళన జరుపుతున్నటువంటి సందర్భంలోనే విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి సుబ్బరాజు గారి నేతృత్వంలో హెల్మెట్ నిబంధన తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అప్పుడే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని తీరాలి అనే నిబంధన పట్టుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆయన జింకనా గ్రౌండ్స్ దగ్గర ఒక రిలే పాస్ట్లో కూర్చుని ఉన్నాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సుబ్బరాజు గారు. ఇక్కడ రంగా ఏమో రిక్షా